నమస్తే అండి, వెల్కమ్ టు తీన్మా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మర్డర్ ముబారక్ అనే మూవీ అయితే ఓటీటీలో రిలీజ్ అయిందన్నమాట. అది కూడా ఎక్కడంటే నెట్ఫ్లిక్స్లో. మూవీకి సంబంధించిన రివ్యూ చేస్తున్నాం. ఇచ్చిన క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో సింపుల్గా ఒక మాట చెప్పుకోవాలండి, ఏంటంటే భయ్ ఇది ఒక మర్డర్ మిస్టరీ సాల్వ్ చేయడం లాంటిదే. ఏంటంటే కొంచెం పాష్ రాయల్ ఫీల్ లాగా ఉన్న వాళ్ళ సరౌండింగ్స్లో జరిగే సిచ్యువేషన్స్ ఏందనేసి, అంటే మామూలు మన దాంట్లో ఎప్పుడు పోయి బాగా దున్నవలసిన వాళ్ళ పైసలు ఉన్న వాళ్ళ దగ్గర ఎట్లయితే లోపల చేస్తారో దాని మీద అది ఇచ్చిరన్నమాట. సో దీంట్లో మర్డర్ మిస్టరీ, డ్రగ్స్ మిస్టరీ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసారు. ఎలా ఉందన్న మూవీ, పంకజ్ త్రిపాఠి గారిది యాక్టింగ్ ఎలా ఉందన్న అంటే, పంకజ్ త్రిపాఠి గారిది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. మిగతా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో బాగానే తీసారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, కొన్ని సీన్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్గా అనిపించలేవు. కొన్ని సీన్స్ కొంచెం లెంత్ ఎక్కువైపోయినా అనిపిస్తుంది. సోదిలాగా అనిపించింది. కొన్ని సీన్స్ అసలు యాడ్ చేయకుండా ఉంటే బాగుండేది. డ్యూరేషన్ ఎక్కువ అనిపించింది బై. సో మర్డర్ మిస్టరీలో ఎట్లా అంటే డ్యూరేషన్ తక్కువనే ఉండాల్సింది. 2 hours, మోర్ దెన్ 2 hours ఉంది. సో ఇంకొంచెం తక్కువ డ్యూరేషన్ చేసింటే బాగుండు అన్నట్టయితే అనిపించింది అనమాట. ల్యాగ్ అనిపించింది బై కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని సీన్స్లో. మిగతా కూడా ఫ్లో బాగా అనిపించింది. అండ్ పంకజ్ త్రిపాఠి గారి స్టైల్ ఆఫ్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. రీసెంట్గా వాళ్ళది అటల్లో ఉన్న మూవీ కూడా దాంట్లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే, దీంట్లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రమే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోవడం నాకైతే బాగా అనిపించింది పంకజ్ త్రిపాఠి గారి. కానీ మూవీకి వచ్చేసరికి అయితే మాత్రమే నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రము 2.25 out of 5 ఇస్తున్నా. ఇది ల్యాగ్, స్లో కావడము అండ్ క్యారెక్టర్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేరు బై, అదొకటి డ్రాబ్యాక్ అనమాట. మిగతా అంతా కూడా బాగుంది. ఒకవేళ ఇట్లా స్లో పేస్ నేషన్తో వీటితో చూడాలనుకుంటే ఇట్లా చూడొచ్చు. 1 time వాచబుల్ అనమాట. ఇప్పుడు రివ్యూ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.